సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు thumbnail చూసి అయితే మీరు వీడియోని అయితే క్లిక్ చేశారు. సో ఫ్రెండ్స్, రియల్గా నేనైతే మీకు నా ఫోటో చూసారు కదా, ఫస్ట్ ఫోటో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను. నా ఫస్ట్ ఫోటో చూసుకోవచ్చు, ఫోటో స్కిన్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫోటోలో స్కిన్ చూడండి ఎంత గలీజ్గా అవుతుందో. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఇలానైతే ఎడిట్ చేసి వైట్ చేసి అయితే పక్కా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను వాడే అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అయితే ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాడే అప్లికేషన్ అయితే 3 అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ పేరు వచ్చేసి ఒకటి ఆటోడెస్క్ స్కెచ్బుక్, స్నాప్సీడ్, రెమినీ. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో 2 యాప్స్కి అయితే నెట్వర్క్ అయితే అవసరం ఉండదు. ఒక అప్లికేషన్కి అయితే నెట్వర్క్ కావాలి, రెమినీ. సో ఫ్రెండ్స్, మీరు ముందు ఏం చేయాలంటే ఆటోడెస్క్ స్కెచ్బుక్లోనైతే మీ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీ నార్మల్ ఫోటో ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకొచ్చి నేను నార్మల్ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇంపోర్ట్ చేయగానే ఇక్కడ లేయర్ ఆప్షన్ కనబడుతుంది మీకు. ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, లేయర్ పైన క్లిక్ చేయగానే ఇలానైతే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీని మీద మీ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి డూప్లికేట్ అని ఉంది కదా. ఫ్రెండ్స్, ఈ డూప్లికేట్ని అయితే లేయర్ని అయితే డూప్లికేట్ వేయాలి. సో ఫ్రెండ్స్, డూప్లికేట్ చేసుకొని మీ ఒరిజినల్ లేయర్ ఉంది కదా కింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డూప్లికేట్ చేసిన లేయర్ని అయితే ఆఫ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఆఫ్ చేయగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు అందరూ మీకైతే చాలామంది అయితే అన్ని వీడియోలు అయితే చూపించారు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ స్టూల్లో ఈ లాస్ట్ నుంచి సెకండ్ బ్రష్ తోడైతే ఇలా సెట్టింగ్ పెట్టుకొని అయితే చేస్తేనైతే మీ స్కిన్ స్మూత్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఒకవేళ అయితే నేను చేసి చూపిస్తా. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బ్రష్ తోటి చేశారనుకో, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా బ్రష్ తోటి చేసిన అన్ని ఇట్లా కొద్దిగా గీతలు అయితే ఏర్పడుతుంది, లైన్స్ లెక్క. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ అలా కావద్దంటే ఏం చేయాలంటే మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లైబ్రరీలోకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళగానే మీరు స్టార్ట్ నుంచి రావాలి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ నుంచి వచ్చాక ట్రెడిషనల్ అనే ఒక ప్యానల్ అయితే మీకైతే ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, ట్రెడిషనల్లో మీకు ఇదొకటి సాఫ్ట్ ఇరేజర్ 1 అనే మీకైతే ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి, సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్లోకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, సెట్టింగ్లోకి వెళ్ళాలి కదా, సెట్టింగ్ని అయితే ఇలానైతే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరైతే స్ట్రెంత్ని అయితే 28%, 30% అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్లోని అయితే 12% పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు సైజు మీకు నచ్చినంత మీ ఫోటోకు ఎలా కావాలో అలానైతే సైజుని అయితే ఇంక్రీజ్ చేసుకుంటానైతే మీరైతే దీన్ని అయితే ఎడిట్ చేసుకోవాలి. సో నేనైతే సైజుని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపిస్తా రిజల్ట్. సో ఫ్రెండ్స్, ఆ బ్రష్ను సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇట్లా బ్రష్ అవి ఉంటాయి కదా, లైన్స్ అవి అయితే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది దీంతో వేస్తే సో ఫ్రెండ్స్ అస్సలు అయితే మీకు లైన్స్ అయితే చూపించవు. సో ఫ్రెండ్స్, ఇదే ఇలా మంచి ఫీచర్ అంటే. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకవేళ మీరు చాలామంది అయితే బ్రష్ తోటి అయితే మీరైతే స్మూత్ అయితే వేస్తారు. సో ఫ్రెండ్స్, బ్రష్ని అయితే యూజ్ చేయొద్దు, మీరైతే సాఫ్ట్ ఇరేజర్ని అయితే యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీకైతే చాలామంది యూట్యూబ్ వీడియోలను అయితే బ్రష్ తోటి వేస్తే మంచి అయితే అనుకుంటా చాలామంది చెప్తారు. సో ఫ్రెండ్స్, కానీ ఆ బ్రష్ తోటి అయితే అస్సలు అయితే వేయద్దు. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇలా వస్తే దీని అయితే ఇలా మన నార్మల్ దాని నుంచి అయితే ఇలా అనాలి. సో ఫ్రెండ్స్, ఇది పోతుంది. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడాలి, అప్పటికి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే వేస్తాను, ఎందుకంటే మీ టైం వేస్ట్ కాదు, నా టైం కూడా వేస్ట్ కాదు అని అయితే కొద్దిగా అయితే వీడియోని అయితే ఫాస్ట్ అయితే వేస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అయితే ఎంజాయ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఎక్కడ కావాలో అక్కడైతే స్మూత్ అయితే వేసుకున్నా. సో ఫ్రెండ్స్, మీరైతే ఇందులో నేను స్పీడ్ చూపించిన కాబట్టి నాకైతే ఇలానైతే అయింది. సో ఫ్రెండ్స్, మీరైతే స్లోగా వేస్తేనైతే మీకు పక్క మంచి రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, బిఫోర్ చూసుకోవచ్చు ఎంత గలీజ్ ఉంది మన స్కిన్.
సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ సో ఫ్రెండ్స్ ఇదైతే ఇలానైతే ఎడిట్ అయిపోతుంది. మనం దీని అయితే ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ లాస్ట్కి 3 లైన్స్ ఒక కనబడుతుంది. సో ఫ్రెండ్స్ దీని అయితే సేవ్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అయితే సెర్చ్ దానిపైన క్లిక్ చేయగానే లోడింగ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ దీని అయితే సేవ్ చేసి అయితే స్నాప్షాట్ అప్లికేషన్లో అయితే ఓపెన్ చేయాలి. స్నాప్షాట్లోనైతే మీ ఫోటో స్కిన్ స్మూత్ చేసిన ఫోటోని అయితే ఇంపోర్ట్ చేయాలి. సో దీన్ని మీరు వైట్ వేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టూల్ ఆప్షన్ ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ సెలెక్టివ్లోనే మీరైతే ఇక్కడ ఒక ప్లస్ లెక్క ఉంటుంది, దాన్ని అయితే మీ ఫేస్ పైన అయితే ఇలా అప్లై చేసి అయితే సాచురేషన్ అయితే మీ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి సాచురేషన్ అయితే తక్కువనైతే పెట్టాలి. సో ఫ్రెండ్స్ తక్కువ పెట్టి దీని అయితే జూమ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ట్యాప్ వేస్తే మీకైతే జూమ్ అయితే అయిపోతుంది. సో మీకు ఎక్కడన్నా బ్లాక్ ఉంటే మీరైతే ఇక్కడ బ్లాక్ దగ్గరనైతే ఇలా పెట్టి అయితే దాన్ని ఇక్కడ ప్లేస్ పైన క్లిక్ చేసి ఇలానైతే యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కింద చిన్న ప్లేస్ షాప్స్ అని అవుతుంది కదా, ఈ ప్లేస్ పైన క్లిక్ అయితే మీరు ఎక్కడంటే అక్కడ మీరైతే ఇలానైతే లేయర్స్ అయితే యాడ్ చేసుకుంటా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకోవచ్చు, నాకు ఇక్కడ అవసరం కాబట్టి ఇక్కడ లేయరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ 3-4 దగ్గరనైతే లేయర్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బిఫోర్ ఆఫ్టర్ సో ఫ్రెండ్స్ మన ఫేస్లోకి అయితే షైనింగ్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఫేస్ని అయితే హెచ్డి అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ మన ఫేస్ పైన అయితే మొత్తం స్మూత్ అయితే కూడా మంచిగా ఉంటుంది. టెక్స్చర్ అయితే రావాలి కాబట్టి దీని అయితే ఎక్స్పోర్ట్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసాక ఏం చేయాలంటే సేవ్ పైన క్లిక్ చేసి రెమిన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్ రెమిన్ అప్లికేషన్లోకి అయితే ఫోటోని ఇంపోర్ట్ అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ రెమిన్ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటే మీరైతే పక్క ఇంటర్నెట్ అయితే అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్ రెమిన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఫ్రెండ్స్ యాప్ అయితే నెట్వర్క్ తోటి అయితే నడుస్తుంది. చూస్తే నేనైతే దీని అయితే సైలెంట్ అయితే పెట్టి నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ రెమిన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేను ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేసాను. సో ఫ్రెండ్స్ రెమిన్ అప్లికేషన్ స్టార్టింగ్లో డౌన్లోడ్ చేస్తే మీరైతే గూగుల్ ఆర్ ఫేస్బుక్ తోటి అయితే ఇందులోకి అయితే లాగిన్ అవ్వాలి. సో ఫ్రెండ్స్ మీ ఇష్టం నుంచి అయితే లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకు 6 ఆప్షన్స్ అయితే చూపిస్తారు ఇక్కడ. సో మనకు హెచ్డి కావాలంటే ఈ ఆప్షన్ ఉంది ఫస్ట్ది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు స్నాప్షాట్ అప్లికేషన్లో ఏ ఫోటోని అయితే మీరైతే స్మూత్ వైట్ చేస్తారో స్కిన్. సో ఫ్రెండ్స్ ఆ ఫోటోని అయితే మీరైతే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ అయితే వేయాలి ఇందులోకి. సో ఫ్రెండ్స్ నేనైతే నేను స్నాప్షాట్ అప్లికేషన్లో అయితే చేసింది. సో ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ పైన అయితే క్లిక్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ పైన చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ పైన క్లిక్ చేయగానే ఇలా లోడింగ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ నేను సౌండ్ అయితే తక్కువ పెడతాను. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లోనైతే యాడ్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ యాడ్స్ వస్తేనే మన ఫోటోని అయితే ఎడిట్ అయిపోతుంది. ఇక్కడ మనకు 30 సెకండ్స్ అయిపోయాక 30 or 15 సెకండ్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ర్యాంక్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ ర్యాంక్ పైన అయితే క్లిక్ చేయగానే ఇలానైతే మనకు లోడింగ్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మన ఫోటోని అయితే ఎడిట్ అయితే అయిపోయింది ఇందులో హెచ్డి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫేస్ కావాలంటే సో ఫ్రెండ్స్ మన ఫేస్ ఫస్ట్ బ్లర్, తర్వాత ఇందులో ఎడిటేషన్ అయితే ఇలా అయిపోయింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో ఫ్రెండ్స్ మీకు ఈ ఫోటోని ఓపెన్ చేసి కూడా జూమ్ అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనకైతే హెచ్డి అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒక కార్డ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చింది అయితే ఆడు 30 సెకండ్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ సెకండ్ యాడ్ అయితే 5 సెకండ్స్ అయితే ఉంటుంది. సో దీని అయితే స్కిప్ అయితే చేసేయాలి. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయగానే సేవ్డ్ అని అయిపోయింది. సో ఫ్రెండ్స్ నేను గ్యాలరీకి వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొచ్చి నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ గ్యాలరీ తీసుకొచ్చి నాకు ఫోటోని అయితే గ్యాలరీలోకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్ కొద్దిగా లోడింగ్ అయితే అవుతుంది ఫోటో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోటోని అయితే ఎంత హెచ్డీని అయితే ఎడిట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కనబడకపోతే వీడియో క్వాలిటీని అయితే ఇంక్రీజ్ చేసుకుని అయితే మీరైతే చూడాలి. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చితే ఒకవేళ వీడియోని అయితే లైక్ చేయండి. అదే ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన అయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.